హక్కు. రికార్డులలో ఉన్న సమాచారాన్ని చూసి రాసుకుని వాటి నకలును, ధృవీకృత ప్రతులను తీసుకునే హక్కు. సర్టిఫైడ్ ప్రతులను తీసుకునే హక్కు. డిస్కెట్లు, ఫ్లాపీలు, టేప్లు, వీడియో క్యాసెట్ల రూపంలో లేక మరే విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్నైనా పొందే హక్కు. అధికార యంత్రాంగం అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన సంస్థలు, అలాగే పార్లమెంట్లో రూపొందించిన చట్టాల ప్రకారం ఏర్పాటైన సంస్థలు, రాష్ట్ర శాసనసభలు రూపొందించిన మరే చట్ట ప్రకారమైనా ఏర్పాటైన సంస్థలు, స్వయంపాలక సంస్థలు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల నియంత్రణలో ఉన్న సంస్థలు, ఇంకా ఈ ప్రభుత్వాల నుంచి గణనీయంగా నిధులు పొందుతున్న సంస్థలు, ఇవన్నీ అధికార యంత్రాంగం కిందికే వస్తాయి. ఇంకా చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల నుండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిధులు అందుకుంటున్న ప్రభుత్వేతర సంస్థలు కూడా అధికార యంత్రాంగంగానే భావించొచ్చు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2(f) ప్రకారం సమాచారం అంటే రికార్డులు, పత్రాలు, పత్రికా ప్రకటనలు, సర్వే నివేదికలు, లాగ్ పుస్తకాలు, వార్తా కథనాలు, మెమోలు, అభిప్రాయాలు, సలహాలు, ఉత్తర్వులు, కాంట్రాక్ట్లు, శాంపిల్స్, నమూనాలు, ఈమెయిల్స్, కంప్యూటర్ ద్వారా రూపొందించిన సమాచారం, ఇవన్నీ సమాచారం కిందికే వస్తాయి. ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రాష్ట్ర పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులు ఉంటారు. ఆయా కార్యాలయాల్లో ఈ అధికారుల గురించి అడిగి తెలుసుకోవచ్చు. ఎవరైనా సమాచారం కోసం పౌర సమాచార అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మీరెవరు, ఈ సమాచారం మీకెందుకు అని అడగరు. వారు అడిగేదల్లా మీకు ఏ సమాచారం కావాలి, ఆ సమాచారాన్ని ఎక్కడికి పంపించాలి అని మాత్రమే. సమాచారాన్ని కోరే వ్యక్తి నిర్ణీత దరఖాస్తు రుసుము చెల్లించి మొదట నోటిమాటగా గాని, తరువాత రాతపూర్వకంగా గాని, ఎలక్ట్రానిక్ రూపంలో గాని అడగొచ్చు. గ్రామస్థాయిలో అయితే ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మండల స్థాయిలో అయితే కేవలం 5 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా స్థాయి, ఆ పై స్థాయిలో అయితే 10 రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రచురణలు, మ్యాప్లు, ఫ్లాపీలు, సీడీలు కోరినట్టయితే వాటి అసలు ధర చెల్లిస్తే సరిపోతుంది. అలాగే A4, A3 సైజు పేపర్ మీద సమాచారం కావాలనుకుంటే ప్రతి పేజీకి 2 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారం కోసం అంటే 1.44 MB ఫ్లాపీ అయితే 50 రూపాయలు, 700 MB CD అయితే 100 రూపాయలు, DVD అయితే 200 రూపాయలు చెల్లించాలి. రికార్డులను తనిఖీ చేయడానికైతే 1 గంట వరకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆపై ప్రతి 15 నిమిషాలకు 5 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకి పంచాయతీరాజ్ శాఖనే తీసుకుందాం. దీంట్లో గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి పౌర సమాచార అధికారి కాగా, గ్రామీణాభివృద్ధి విస్తరణాధికారి అప్పీలేట్ అధికారిగా ఉంటారు. మండల స్థాయిలో విస్తరణాధికారి పౌర సమాచార అధికారి కాగా, ఎంపీడీఓ అప్పీలేట్ అధికారిగా ఉంటారు. అదే డివిజన్ స్థాయికి వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్ పౌర సమాచార అధికారి కాగా, డిపిఓ అప్పీలేట్ అధికారిగా ఉంటారు. ఇక జిల్లా పరిషత్తు స్థాయిలో డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పౌర సమాచార అధికారి కాగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పీలేట్ అధికారిగా ఉంటారు. ఇలా అన్ని శాఖల్లోనూ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పౌర సమాచార అధికారులు, సహాయ అధికారులు, అప్పీలేట్ అధికారులు ఎవరో వారి పేర్లు, ఫోన్ నెంబర్లు రాసి ఉన్న బోర్డులు అందరికీ కనిపించేలా ఉంటాయి. సమాచారం కోరుతూ చేసుకున్న దరఖాస్తును నిరాకరించినా, 30 రోజుల గడువులోపల సమాచారం ఇవ్వకపోయినా, సగం సమాచారం ఇచ్చినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, సమాచారం ఉండి ఇవ్వకపోయినా, అకారణంగా కాలయాపన చేసినా, అందుకుగాను ఆ పౌర సమాచార అధికారిపై రోజుకు 250 రూపాయలు చొప్పున 25,000 రూపాయలు దాటకుండా జరిమానా విధిస్తారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని రకాల సమాచారమివ్వడం సాధ్యం కాదు. దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి నష్టం కలిగించే సమాచారం, కోర్టులు లేదా చట్టాలు నిషేధించిన సమాచారం, అలాగే కోర్టు ధిక్కరణ కిందకు వచ్చే సమాచారం, పార్లమెంటు